పాప సంకల్పములనెల్ల భస్మపరచి శుభ సమృద్ధి కల్పించి విశుద్ధమైన పదముపై కోరిక నెలలోన కుదురుకొలిపి నన్ను కాపాడుమో గురునాథమూర్తి. పరమాణువునకు లోపల దాగు సూక్ష్మాత్మ దయసేవే సూక్ష్మ దర్శనంబు. బ్రహ్మాండమునకు పైబడి వెల్కు పరమాత్మ దయసేయవే ఫలదర్శనంబు. అఖిలంబునందభివ్యాపించు విశ్వాత్మ దయసేయవే విశ్వదర్శనంబు. ఏకమయ్యుననేకమై వెల్గునేకాత్మ దయసేవే ఐక్య దర్శనంబు. స్వామి అంతర నిలయ స్వయం వ్యక్తమై వెలయ నా అజ్ఞానావరణము నాశము చేయు మహాత్మా. నేనను నా అధమాధమ నిర్వాహము తొలగించి నీలో నన్ను కలుపుకొని నెగడగదే పరమాత్మా. నిరంతరానంద నిశ్రేయసార్థ సాధకము సర్వకిల్బిషపాధకము సమగ్ర విజ్ఞానదము మహామహిమఘనము శరణమగు మాకు సద్గురు చరణయుగము. ఈ కరుణాకటాక్షము రక్షించు సదా తన్మయం వైవ తెల్లెడు భంగియున్నయడ నిత్యానందమారోగ్య మహాముద్రించడు ప్రజ్ఞ. ఈ త్రయము లభ్యంబోను వార్కాణ నేనే వేయేటికి మీరలిందరును దీనింపరో. ఇకరణ శుచిగా భవదీనుదనై ఇతర ప్రవృత్తి వీడికొని పరార్థ లాభమొకటి గమనించుచునుండు. ఇంక మైకము ధనాధికము గణింపను సత్యదయోపకార సార్థకమగు ఆత్మచింతన బహుమును తప్పి చరింపనీశ్వరా. ఒకే శక్తి ఆ సెల్ఫ్ అనే పదం ఒక అర్థమైతే కన్నా మొత్తం యోగంలో చాలా లోపలికి వెళ్తాయి. సి మీన్స్ టు సీ అంటే సెల్ఫ్ సీయింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఆత్మ తను తాను చూసుకుంటుంది. ఈ ఆత్మతత్వం అనేది వైయక్తికము, విశ్వగతము, విశ్వాతీతము, ఇండివిజువల్. ఇంకోటి ఏమంటే కానీ ఇక్కడ మీరు పరార్థం ఒక్కటి, పరార్థం అంటే మీరు ఏమనుకుంటారంటే కన్నా పరా ఇస్ ద హయ్యర్ లెవెల్. ఇదేంటి ఇతరుల కోసం అర్థం, పరుల కోసం అని అర్థం. ఆయన అది కాదండి, ఈ హయ్యెస్ట్ లెవెల్ ఆ పరార్థం. ఈ పదార్థాన్ని మార్చడానికి పరార్థం రావాలా. యోగం అనేటువంటి ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ద మ్యాటర్. స్పిరిట్ ఏమంటే కానీ మ్యాటర్ షుడ్ రివీల్ ది ఫేస్ ఆఫ్ ద స్పిరిట్. ఎవల్యూషన్, ఇన్వల్యూషన్, గ్రాడ్యువల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా కాదు. తంత్రము, యోగం విషయమై అగ్ని విద్య అనేది కూడా ఇట్లా వస్తుంది, యోగం లీటాన్ని కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే కదా ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే కదా అసతోమ సత్వమని చెప్తారు, రుచోర్మ అమృతమని చెప్పారు. ఈ అమృతత్వం అనేటువంటి దేనికి ఇవ్వాలి? ఇంతవరకు ఏమిటి కదా వాళ్ళ వేలేషన్ అంటే మన సాక్షాత్కారం ఈ దేహంలోని ఈ భూమిలోనే. ఇది మాస్టర్ యోగం. ఇన్ దిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈ ఫిజికల్ బాడీ ఇస్ ట్రాన్స్ఫర్డ్ బాడీ. ఈ శరీరం పరివర్తన అవుతుంది, ఈ బాడీకి రావాలి. కానీ మీరు దీంట్లో పడే సాధ్యమంతరకు మీ యొక్క సంప్రదాయాలన్నీ కూడా మీ పరిపూర్ణత అనేది ఎక్కడో ఉంది. నాకు ఈ చెప్తాను సంప్రదాయంలో నా సంప్రదాయం నేను మొత్తంగా చెప్తున్నాను. సంప్రదాయంలో చెప్పేది ఏంటంటే కదా మన పరిపూర్ణ అనేది ఈ లోకంలో కాదు, ఇంకెక్కడో ఉంది. కాబట్టి సత్య ఆత్మచింతనాపదము తప్పి చలింపనీశ్వరు అంటే ఈ యొక్క ఆత్మచింతనాపదం అనేటువంటిది ఆత్మతత్వానికి సంబంధించింది. ఇది ఆయన చెప్తున్నాడు. ఏమిటంటే కదా ఈ యోగం అనేటువంటిది ఆత్మచింతనాపదం. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అయినాయి, వాళ్ళ కథలన్నీ అయిపోయినాయి. అయితే దాని ముందు తీసుకున్నాం, తర్వాత వెళ్తున్నాం మనము. మన యొక్క భవిష్యత్తు అనేటువంటిది పరిపూర్ణత అనేది మన ఏంటంటే కదా గతంలో కాదు, భవిష్యత్తులో ఉంది. వర్తమానం తీసుకుని భవిష్యత్తు అంతేగాని మళ్ళా వెనక్కి వెళ్ళకూడదు. వెనకలు ఎంత మంచిగా తీసుకున్నారు మాస్టర్ గారు. క్షణ క్షణము సత్యజ్ఞాన సంతోష సంపత్తి పొంగుచుండను క్షణమై విలచెల్లను స్వాంతము దిద్దుకొమ్మ. స్వాంతము
శనమై, ఆ ప్రఖ్యాతి, ప్రసిద్ధి, కీర్తి అన్ని కూడా వస్తాయి. శనమై విలసిల్లన్ స్వాంతమున్ దిద్దుకోమ. స్వాంతం అనేటువంటి స్వాంతమని సర్వోజము సమర్పణం చేయవారు ఎందరో మహానుభావులు. స్వాంతం అంటే మనస్సు వస్తుంది, అంతరాత్మ కూడా వస్తుంది, రకరకాలుగా వస్తుంది. కాబట్టి ఏమిటంటే నా స్వాంతము అనే పదం ఆయన చాలా అద్భుతమైనది. స్వాంతము దిద్దుకోమ, శాంతం కాదు స్వాంతము. ప్రణుతి భరిత తప్పం బాయక నేనన్నా అడువనువని నాతో ఐక్యము చంద్రుడు తండ్రి అన్నారు. ఆ ప్రణుతి భరతి అన్నప్పుడు నమస్కారం తీసుకున్నప్పుడైతే సత్యం అనే భూమిలోకి స్థాపన అవుతుంది. కాబట్టి లింక్ విత్ ఆర్డర్ మాస్టర్ గారికి దీనికి వెళ్ళండి. మిగిలిన 60 ఏళ్ళకి వచ్చింది ఆయన. నాకు సృష్టి పూర్తయింది, నా సృష్టి పూర్తి ఇష్టి పూర్తి కావాలని చెప్పంటే ఆయన ఇంతవరకు నువ్వు ఇప్పుడు నువ్వు ప్రజ్ఞా ప్రభాకర్ అయినావు అంటే ఏమిటంటే కదా ఆ జీవిని నిర్ధారించేటువంటి ఆ యొక్క పరమాత్మ అంశ ఏదో, ఆ యొక్క గుణం ఏదో, ఆ యొక్క అర్హత ఏదో అది నువ్వు పొందినావు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నువ్వు రాయడానికి నీకు ఇది వచ్చింది అని చెప్పండి. ఈ రోజు రేపు దయచేసి ఇక్కడ సమావేశమైన మనందరం కూడాను యోగ విషయాలు తప్ప ఇతర విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని నాకు కావాలి. దయచేసి అందరూ సహకరించవలసిందిగా ప్రార్థించారు. ఈ 2 రోజులు ఈ రోజు రాత్రి 8:30కి లీగుల్ ఆర్డర్ స్పెషల్ ప్రేయర్ ఉంటుంది. 20 ప్రేయర్లు గోపాలాచార్య 9 నిమిషాలు అందరూ. సెప్టెంబర్ 1919 సంవత్సరంలో నోటీసులు అంటబడినది. Know how to adjust the regulation of the cosmic laws. We are not as yet perfected ourselves to beat the cosmic forces according to our pleasure. It is for that only we are continuing our rigorous penance, and I am confident that the time for the realization of our attempt is fast approaching. During my practice hours on scanning the various principles instructed to me and come up to you all, I have come to a conclusion that there is every possibility by reverting and adjusting the various cosmic forces through our direct line of reinstating the dead physical system with all its glowing lines. In the attainment of the goal by our practice, the subject of rising a dead body is included as a minor branch, and it is only possible after we are perfected and pushed up
with all the necessary regulations and reconstitution of our systems according to the prescribed plan of the origin. We should not yield to our mental cinematographic idea that we should restore everything at this very moment. It will take its own time, and when we are ready to wield such power, such wonderful things are going to happen. As the resurrection of the departed one, and at such a time, your case, though a little out of the line of our practicing disciples, will be duly considered. Erase from your mind all the disturbing elements in the scale of your mental activity and focus all your thoughts with devotion solely to the practice, and through that only the realization of your objects. Until then, be hopeful and unadulterated with any sorrowful idea about the past. మాస్టర్ గారు చెప్పినటువంటి విషయము కాస్మిక్ ఫోర్సెస్ అన్నిటినీ కూడాను పూర్తిగా స్వాధీనపరచుకొని వాటిని మన సంతోషం కోసంగా చాకచక్యంగా ఉపయోగించుకునేటువంటి సమర్థత ఇంకా పూర్తిగా మనకు అందలేదు. మాస్టర్ గారు సృష్టిలో ఉండేటువంటి విషయాలన్నిటి కూడాను స్కాన్ చేసి పరిశీలించిన మీదట ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. మాస్టర్ గారు కాస్మిక్ ఫోర్సెస్ అన్నిటిని కూడాను రివర్ట్ చేయటము, అడ్జస్ట్ చేయటము ఇటువంటిది సాధ్యమయ్యేటువంటి పని. మనము దానిని నెరవేర్చుతాము, చేసి తీరుతామని డైరెక్ట్ లైన్ కి అనుగుణంగా చనిపోయిన వారిని బతికించడం అనేది ఈ డైరెక్ట్ లైన్ లో, ఈ మార్గంలో చాలా చిన్న విషయంగా పరిగణించబడుతుంది. మన సాధన పర్ఫెక్ట్ గా ఉండాలి. సిస్టమ్ అంతా కూడాను రీమోల్డ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. ఇదంతా కూడాను సృష్టి యొక్క ప్లాన్ ప్రకారంగా నిర్దేశింపబడినటువంటి నియమాలకి లోబడి ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. ప్రిస్క్రైబ్డ్ ప్లాన్ ఆఫ్ ది ఆరిజిన్ యొక్క ప్లాన్ కి అనుగుణంగా మాత్రమే ఇవన్నీ జరిగేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందనేది మాస్టర్ గారు కూడా చెప్పలేదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఎప్పుడైనా పూర్తవుతుంది. సాధన చేసేటప్పుడు erase from your mind all the disturbing elements. సాధన చేసే సమయంలో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడాను అవసరము లేనటువంటివి, అనవసరమైన ఆలోచనలు చాలా వస్తుంటాయి. వాటన్నిటిని కూడా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎరేజ్ చేయమన్నారు, పూర్తిగా తుడిచిపెట్టాలి వాటిని. ఏ విధమైన అనవసరమైన ఆలోచన బుర్రలోకి దుక్కుని రాకూడదు. ప్రాక్టీస్ అనేది విత్ డివోషన్ solely to the practice. అప్పుడు మాత్రమే రియలైజేషన్ అనేది సాధ్యమవుతుంది. ఇక్కడ ఇంకొక పదం మాస్టర్ గారు ఉపయోగించింది అన్అడల్టరేటెడ్. కల్మషము లేని, కల్తీ లేని, స్వచ్ఛమైన, శుద్ధమైన ఇటువంటి ఆలోచనలతో మాత్రమే మనము ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే చెప్పినటువంటి ఫుల్ఫిల్మెంట్ అనేది మనము చేరుకోగలము. మన ప్రాక్టీస్ కూడా దానికి అనుగుణంగా ఉండాలి. ఇక్కడ జరిగేటువంటి పని అంతా కూడాను అకార్డింగ్ టు ది ప్లాన్ ఆఫ్ ది ఆరిజిన్ యొక్క ప్లాన్, ఆ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికకి అనుగుణంగా జరుగుతోంది ప్రక్రియ అంతా.
చనిపోయిన వారిని లేచి రమ్మనటము లేదా బతికించడం అనేది ఈ మార్గంలో, ఈ డైరెక్ట్ లైన్ లో చాలా చిన్న విషయము. కాబట్టి దానికి ఏం జరగాలి? ముందు ఈ సిస్టమ్ అనేది మరలా రీబిల్డ్ అవ్వాలి. దేహ నిర్మాణం అనేది పూర్తిగా మార్పు చెందాలి. దానికోసంగా మాస్టర్ గారు చేశారు కాస్మిక్ ఫోర్స్ అన్ని కూడా రెగ్యులేట్. ఈ నవంబర్ 7, 1911 రికార్డ్ చేసిన విషయం, నిర్మాణ భాగము మెంటల్ స్థానమును వచ్చి నిర్మాణ విషయము గురించి తర్కించే కాలంలో సహస్రార అంతయు కరిగిపోయి సృష్టిలో అంతర్లీనముగా ఆధారపడి ఉండవలసి ఉందని తిరిగి మరలా సృష్టింపబడే విధముగా చేయుటకు తర్కముతో ఒక చర్యను చేపట్టాలని ఆలోచించి సృష్టింపబడే దానిలో 4 పరమాణువులకు గల పాత్ర గురించి, ముందు ఉన్నటువంటి సహస్రార్ణకు ఇప్పుడు సృష్టింపబడే దానికి వ్యత్యాసము, ఒక నిర్వచ సిస్టము దృఢముగా ఫిజికల్ స్టేట్ లో ఒక సంకల్పమును వైబ్రేషన్ ఇచ్చినట్లయితే అది డెల్యూడింగ్ వరకు వెళ్ళి నిలిచే విధముగా ఉంటుంది. కాబట్టి హ్యూమన్ సిస్టమ్ లో ఇప్పుడు ఉన్నటువంటి సహస్రార్ అనేది పూర్తిగా మరల పునర్నిర్మితం కావాలి. ఇడా పింగళ సుషుమ్న నాళ్ల గురించి చెప్తాం. వాటిల్లో పింగళ భాగములో అపరిశుద్ధ పదార్థము చేరుతుండును. అందులో భేదము ఏమనగా పింగళ భాగములో పావు సేరు చెడిసి ఇడ భాగములో 1 తులము మంచిది చేరుతుండును. ఈ విధముగా సుషుమ్నాలో ఉన్న కుండలిని ఫోర్స్ వచ్చే కాలములో ఇలా శుద్ధిపడి వేరువేరుగా విడిపడుట జరుగును. ఇది సృష్టిలో ఫోర్స్ వల్ల జరుగుతుంది. కుండలినికి దీనితో సంబంధము లేదు. ఇడా పింగళ నాడుల్లో ఇడా భాగంలో శుద్ధమైన పదార్థం ఉంటుంది, ప్యూరిటీ. పింగళ భాగంలో అపరిశుద్ధ పదార్థం ఉంటుంది. ఈ పింగళ భాగములో ఉండే అపరిశుద్ధ పదార్థము ఇడా భాగములో చేరేటువంటి శుద్ధమైనటువంటి పదార్థము రిలేటెడ్ క్వాంటిటీ కనుక పోల్చినట్లయితే పింగళ భాగములో అపరిశుద్ధ పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది, 1 పావు సీర్ అని చెప్పారు. అదే ఇడా భాగంలో అయినట్టు జస్ట్ 1 తులము, అంత వేరియేషన్ ఉంది. కాబట్టి ప్రక్రియలో ఈ అపరిశుద్ధ పదార్థము నుంచి శుద్ధమైన పదార్థం వేరు చేయబడుతుంది సృష్టి ప్రక్రియలో. ఇదంతా కూడా నిర్మాణ భాగంలో సిస్టంలో ఇవన్నీ జరగాలి. ఈ ప్రక్రియలన్నీ జరిగిన తర్వాతే ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడు దాకా లేదు. ఈ హ్యూమన్ సిస్టమే రీబిల్డ్ కావాలి, రీమోల్డ్ అవ్వాలి. సుషుమ్న, ఇడ, పింగళాలు కుండలిని యొక్క క్రింది భాగములో నుంచి చెట్ల వేర్ల వలె వచ్చును. నరముల యొక్క నిర్మాణం గురించి చెప్పేటప్పుడు ఈ వివరణ అంతా వస్తుంది. సుషుమ్న, ఇడ, పింగళాలు కుండలిని యొక్క క్రింది భాగములో నుంచి చెట్ల వేర్ల వలె వచ్చును. దానిపైన ట్రాకిట్ అనేది ఒక ఎముక కనుపు మాదిరిగా కుండలిని పై భాగమును స్ఫురించక పరనిర్వాణికి వరకు ప్రాకి ఉండును. ఎబ్డోమెన్ భాగములో ముందు ప్రక్కన మెంటల్ చక్రము వరకు ఎముకలు ఏవి ఏర్పరచబడలేదు, నరములు మాత్రమే ఉన్నవి. ఎబ్డోమెన్ భాగములో ముందు ప్రక్కన మెంటల్ చక్రము వరకు ఎముకలు ఏవి ఏర్పరచబడలేదు, నరములు మాత్రమే ఉన్నవి. అందువలన ఇడా పింగళలోని కిరణములు ఎంతో ధారాళముగా వచ్చి చేరుట వలన ఆ ప్రదేశము అంతా చిక్కుపడిపోయి రబ్బర్ పైపు వలె ఆ స్థానము యొక్క పై భాగములో జనపము ఏర్పడి ఉన్నది. దీని పేరు ఏమి అనగా పై భాగములో ఏ విధముగా సహస్రార వికసించి ఉన్నదో అదే విధముగా ఈ నరములను క్రింద ఫిజికల్ సహస్రార అని చెప్పవచ్చు. అయితే ఇది
భౌతిక సృష్టికి కావలసిన నాణ్యతలను అందుకుంటూ తగిన మేటర్ను ప్రోగు చేసుకుంటూ తద్వారా చర్యలను చేపడుతూ ఉంటుంది. సహస్రార వికసించుటకు 40 ఏళ్ల పాటు అనేక దృఢత్వములను ఇచ్చినప్పటికీ అది సంపూర్ణముగా ఏర్పడుటకు అవకాశము లేదు. ఎంత సాధనతో ఉన్నప్పటికీ కొన్ని కిరణములు ఏర్పడుటకు 40 సంవత్సరముల పాటు దృఢత్వమును ఇచ్చిన తరువాత 100కి 1 మాత్రమే అక్కడ ఏర్పడును. అంతేకాక ఫిజికల్ భాగము సృష్టిలో ఉంటున్నటువంటి గుణములతో 4 భాగములుగా విడదీసి ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క చర్యను ఇస్తూ ఉంటుంది. అటువంటి నాణ్యత సహస్రారకు లేదు. అందులో ఒక స్థాయికి 6,80,96,000 నరములు ఒక భాగమునకు చొప్పున 2 భాగములకు మెంటల్ స్థానములో కలిగి ఉన్నవి. యాస్ట్రల్ భాగములో 90,70,56,000 నరములు ఒక ప్రక్కకి చొప్పున 2 ప్రక్కలకు ఇవ్వబడినవి. ఫిజికల్ భాగములో ఎముకలు కలిసి ఉండే ముందు భాగములో చోటు లేని కారణముగా వెనుక భాగము నుంచి ముందుకు చొచ్చుకొని వచ్చి ఉన్నవి. సెప్టెంబర్ 23, 1911 తేదీన ఉదయం 9 గంటలకు అక్కడ నుండి 200,303 నరములు ఒక్కొక్క దానికొకటి పెనవేసుకొని లోపలకు చొచ్చుకొని పోయి వెనుక వైపుకు పెరిగి ఉన్నవి. అందులో రాజశృంగ అనేది పృష్ఠ భాగమునకు పేరు. అందులోని ముందు భాగములో స్త్రీ పురుషుల యొక్క జననేంద్రియాల నరముల వ్యవస్థ ఓజాస్ వృద్ధి చెంది పెరిగేటి భౌతిక వ్యవస్థల నిర్మాణము మెచ్యూరిటీ వచ్చిన 2 సంవత్సరముల తరువాత ప్రారంభమగును. అందులో 10 లక్షల నరములు ఉన్నవి. వాటిలోని ఇడ, పింగళ, సుషమన 3 కూడా చేరి ఉన్నవి. అక్కడ కొన్ని నరములు అధికమైన బలముతో ఉండే కాలములో దృఢత్వముతో కూడిన వేగము వలన నరములకు దారి లేని కారణముగా ఎక్కువ ఫోర్సు వలన గట్టిపడి దారి కనపడక లోనే చిక్కుకొని ఉండును. పిదప ఈ విధముగా బహుకాలము గడచిన దేహమునకు కట్టుబడి ఎంతో బిగువైన ఫోర్సును ఇస్తూ దేహమునకు మిక్కిలి బలమును చేకూరుస్తూ ఉండును. 7 ఏండ్ల వయసు మొదలు 10 ఏండ్ల వయసు వరకు ఈ నిర్మాణం అంతా జరుగుతుంది. ఇందులో మహిళలు కనుక ఆ విధముగా కట్టుబడినటువంటి స్థితిలో ఉండి ఎంతో చిన్న వయసులో కనుక ఉన్నట్లయితే, అటువంటి ఆలోచనలు కనుక చూపించినట్లయితే అది పైకి నెట్టివేయబడుతుంది. అటువంటి ఆలోచన చేసిన వెంటనే అదే ఒక సంకల్పమై అందులో దృఢత్వమును ఇచ్చిన వెంటనే అడ్డుగా ఉన్న స్వల్పమైన ఒక చిన్న సర్పము వంటిది పైకి పాకిన పిదప ఒక కాలములోనే అది వేరుగా ఉంచబడును. అలా ఉన్నప్పుడే చెడు పదార్థము బయటపడుటకు మార్గము ఏర్పడును. కొంత ప్రారంభము జరిగే కాలంలో అంతా చక్కగా విస్తారమవుతుంది. అందులో కొద్దిగా ఫోర్స్ ఏమాత్రము ఉన్నా సగము వెళ్ళిపోతుంది. అది మొత్తము వెళ్ళిపోవుటకు దృఢత్వము ఆ పై భాగములో ఉన్నది. ఇటువంటి ప్రక్రియలో 2 తారతమ్యములు ఉన్నవి. అందులో అధిక దృఢత్వము పెరగడము వలన మొత్తముగా బయటకు వచ్చి వేయును. ఈ విధంగా మొత్తము వెలువలికి వచ్చేసిన సమయంలో సంభోగ కాలములో నరములలోని దృఢత్వము వలన ఒక్కొక్క దానికి తగిన మార్గము లేని కారణముగా సొత్తుకొని పోతూ ఉంటూ ఉండగా సర్పము మొత్తము
విచ్చుకోకుండా ఉండటం వలన స్త్రీ దేహములకు అవకాశం ఏర్పరిచే వరకు 3 రోజులు లేదా 10 రోజులు అధిక శ్రమ కలిగిస్తుంది. అలా కాని ఎడల దృఢత్వము వలన మార్గము ఏర్పరుచుకున్న తర్పము పూర్తిగా వెళ్ళిన తరువాత సంభోగమును ప్రారంభించినప్పుడు 2 భాగములకు శ్రమను ఇస్తూ ఉంటుంది. ఇది అంతా సుషుమ్న యొక్క చర్య. అలా 9 నరములు వేరుపడి దానికి క్రింద కుండలిని భాగంలో సృష్టింపబడిన కాలములోనే నరములతో సంబంధము లేకుండా గట్టిపడి ఒక్కొక్కటి ఒకటిగా చేరునట్లుగా 2 బీజములలో గట్టిపడి ఉంటుంది. అయితే ఇటువంటిది స్త్రీల దేహముల వలె పురుషుల దేహములలో కూడా నడుస్తూ ఉంటుంది. ఇందులో స్త్రీలకు ఏదైతే ఉంటుందో అది కోశమునకు 7 చుట్లు చుట్టుకొని ఉంటుంది. అందులో 2 చుట్లు ముందు భాగంలో ఉంటుంది. ఇక పురుషులకు 10 సంవత్సరముల వయసు వచ్చే వరకు ఏ ఒక్కటి చూపబడకుండా దానికి అవరోధంగా కోశముల కింద భాగము మరియు పైన ఉన్న మెడ భాగములో కూడా అవరోధములు ఏర్పరచబడి ఉండును. అలాగే ఇంటి 10 సంవత్సరముల వయసు మొదలు స్త్రీలకు చెప్పబడిన పదార్థము కలిసి ఉండును. ఇప్పుడు నరములన్నింటినీ దినదినము కొంచెముగా బలమును ఇస్తూ వస్తున్నాం. ఈ విధముగా 12 నుంచి 15 సంవత్సరముల వయస్సులో ఆలోచన పదార్థమును గ్రహించుటకు అనుకూలముగా ఉంటుంది. నరములకు అధికమైన బలమును ఇస్తూ ఉంటుంది. ఆ విధముగా నరములు గట్టిపడి అధిక బిగువుతో ముందుకు నెట్టబడి ఒక్కో ఆలోచనలోని కొన్ని లోపాలను సరిదిద్దుతూ వస్తుంది. ఈ విధముగా బలముని ఇచ్చిన తరువాత నరములకు అధిక పదార్థము చేరిన తరువాత మైండ్ లో ఇట్టి ఆలోచనలను వృద్ధి చేస్తుంది. కొంతకాలము ఆ విధముగా చేస్తూ వచ్చిన తరువాత కలయిక కొరకు మనసులో ఆలోచనలను కలిగిస్తుంది. ఈ విధమైన ఆలోచనలు వచ్చిన తరువాత అధిక కాలము నిలుపుకోకూడదు. ఆ విధముగా నిలుపుకున్నచో బలములో కొంత కొరత ఏర్పడును. ఆ విధముగా అక్కడ కుండలిని స్థానము మొదలు ఓజాసు వెలుపలకు ఒత్తు భాగము వరకు 3054 నరములు ఉన్నవి. ఫిజికల్ భాగములో సహస్రారకు క్రింద ఏదైతే ఒక అవరోధము ముందు నుంచి ఉన్నదో అటువంటిది 2 కాళ్లకు ముందు వైపు కూడా ఒక అవరోధము ఉన్నది. అందులో అవరోధముగా ఉన్న ఎముక భాగము ఎముకలలో ఉత్పత్తి అయి ఉన్న మైనము వంటి పదార్థము. నరములలో ఉండు మ్యాటర్ కలయిక వలన ఏర్పడి ఉన్న ఒక అట్టుకట్ట. దీనికి ఈ 2 లక్షణములు ఉన్నందువలన ఉండి లేనట్లు ఉండును. హుక్ ఆఫ్ ది హిప్ బోన్ అనేది దానికి పేరు. దానికి క్రింది భాగము అయిన కాళ్ల భాగముల గురించి. కాళ్ల భాగములోని ఫిజికల్ ప్లేన్ లో అనగా పృష్ఠ భాగములో ఉండే అనేక నరములు ఇడ పింగళ మేటర్ అధికముగా చేరడము వలన పై సహస్రార ఏ విధముగా మేటర్ తో అభివృద్ధులను కలిగేలా చేస్తుందో అదే విధంగా కుండలిని భాగములో ఉన్న అట్టి నాణ్యత క్రింది భాగములలోని పాదములలోని బొటన వేలు వరకు వృద్ధి కలిగిస్తూ ఉంటుంది. ఈ భాగములలోని నరములను గురించి పైన చెప్పిన అవరోధానికి క్రింద మోకాలు వరకు లోపల భాగములో 300,06,65,000 నరములు పాద భాగములో ఉన్నవి. మిగిలిన పాద భాగములో 1,09,704 నరములు ఉన్నవి. అందులో ఈ ఈడ పింగళలోని ఫిజికల్ భాగములో ఈ నరములు ఉన్నవి. ఎముకల వివరములు. చేంజ్ ఆఫ్ కేర్ శరీరము వదిలే జరిగే సమయంలో ఒక విధమైన ఎముకల్ చేంజ్ శరీరములో కనిపించే కాలములో ఎముకలతో ఉన్న మాదిరిగా
అనేక పొరలు శాఖలు ఒకటిగా చేరిపోయి ఒక ఎముకలా కనిపిస్తాయి. ఒక శవాన్ని పరీక్షించే కాలములో ఈ విధముగా ఎముకలను చూసిన నిపుణులైన వైద్య శాస్త్రజ్ఞులు చెప్పే దానిని నమ్మి ఈ శరీరములో అది కనపడుట లేదని భ్రమపడరాదు. ఈ విషయముగా తెలుపబడిన ఎముకల కణుపులు ఎంతో వ్యత్యాసము కలిగి ఉంటాయి. తొడ ఎముక అనేది 6654 విధములుగా 4 ప్రక్కలలోని ఒకటిగా చేర్చబడి అంతస్తులుగా పేర్చబడి ఉంటుంది. అందరి లోపలి భాగములలో పసుపు పచ్చని రంగులో గల ఒక మైనపు వంటి మ్యాటర్ కుండలిని భాగములో నుండి ఆ ప్రదేశములో చేరి అటు పిమ్మట ఎముకల భాగానికి అధిక బలాన్ని ఇస్తుంది. అందులో మోకాళ్ల భాగములో 4 భాగములకు 4 ఆధార ఎముకలు, లోపలి భాగములో ఒక కట్టడము వలె 8 ఉన్నవి. దానికి ముందు 4 ఆధారములు ఉన్నవి. అందులో ఒక్కొక్క దానికి లోపల ద్వారము ఏర్పరచబడి మైనము వలె ఉన్న మ్యాటర్ క్రింది భాగములో ఎముకలు పెరగడానికి అనుకూలముగా ఉంచబడి ఉన్నది. దానికి క్రింది భాగములో మడమ వరకు పైన చెప్పిన లెక్క మాదిరిగా ఏర్పరచబడి ఉన్నవి. దానికి క్రింది పాదమునకు పైన ముందు చెప్పబడిన దానిలో మధ్యలో ఎక్స్ వంటి 2 ఎక్స్లకు 8 ఎముకలు, దానికి ముందు 4 ముందటి భాగములుగా అవరోధములు ఉన్నవి. దీని లోపల ముందు చెప్పబడినట్లుగా మ్యాటర్ ఇవ్వబడి ఉన్నది. అలా ఉన్న ఎక్స్ భాగములో ఉన్న భాగము ఎముకలు నరములు లేకుండా ఉండే లక్షణములతో ఉన్నది. అలా వచ్చి ఉన్న దానికి ఆధారముగా ఉండటానికి దాని మధ్య భాగములో అధికముగా వచ్చి ఉన్న మ్యాటర్ మడమ క్రింది భాగములో అడ్డముగా ఒకటిగా చేరి గట్టిపడి పైన చెప్పిన నరముల భాగముతో సంబంధము కలిగి ఉండి అందులో ఉన్న చిన్ని ఎముకలను వృద్ధి చేసి ముందుకు పెరిగి వచ్చి పడుకొని 5గా విడివడి ఉండును. వాటి కణుపుల భాగములలో ఒక్కొక్క కణుపులోను ఎక్స్ వంటివి ఉంచబడినవి. దానికి ముందు భాగములో పెరుగుటకు ముందు చెప్పబడినటువంటి మ్యాటర్ ఇవ్వబడుతుంది. ముందు చెప్పబడిన పరిమితికి మించి ఈ విధముగా నరముల భాగము పెరగడానికి ఇప్పుడు అవసరము లేదు. ఓ పరమాణువులారా వినండి. ఇప్పుడున్న కాలములో నా ఈ దేహములో ఏ ఒక్క విధమైన తారతమ్యము లేదు. సృష్టిలో ఉత్పత్తి అవుతున్న శరీరముల వలె నా దేహము కూడా ఉన్నదే కాని అనుమాత్రము కూడా వ్యత్యాసము లేదు. MTA ఓ పరమాణువులారా వినండి. ఇప్పుడున్న కాలములో నా ఈ దేహములో ఏ ఒక్క విధమైన తారతమ్యము లేదు. సృష్టిలో ఉత్పత్తి అవుతున్న శరీరముల వలె నా దేహము కూడా ఉన్నదే కాని అనుమాత్రము కూడా వ్యత్యాసము లేదు. ఆయన కూడా లోబడి అందువల్ల సృష్టిలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదే మాదిరిగా మాస్టర్ గారి దేశ వ్యవస్థల్లో కూడా ఉంది. అయినప్పటికీ దృఢ నిర్ణయాత్మక మాస్టర్ గారిలో చాలా ఎక్కువ. అదే నిన్న చెప్పే కదా ఎందువల్ల అనేది జన్మకి ఆ దృఢ నిర్ణయం పెరుగుతూ వచ్చింది, తరుగుదల లేదు. అది ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క నరమునకు అంతర్గతముగా కలిసి ఉండే విధముగా సంబంధం కలిగి ఉండి అధిక ఆధారముగా ఉండే నాణ్యతలను ఇచ్చుటకు గురించిన వివరములు. 1. సుషుమ్నకు సంబంధముగా ఉండి పై భాగములకు వెళ్లి విల్లు వలె వంచబడి ఆ విధముగా కొంతకాలము ఉన్న వెంటనే
మరి ఒక డ్రాప్ ఇడా భాగంలోనికి చేరి అతట ఇంకనూ పైకి వెళ్లి విల్లు వలె వంపు కలిగి ఉన్న దానిని మరింత వంచి లోపలకు ప్రవేశించుటకు దానికి పై భాగములో చేరి సుషుమ్నా నరములోని విల్లుగా వంగి ఉన్న భాగాన్ని రెండుగా విడదీసినది. 2. ఇడా భాగములో ఉన్న పదార్థము సుషుమ్నాకు సంబంధముగా విల్లువలె వంపు కలిగి ఉన్న ప్రదేశమునకు వెళ్లి ఇడా సంబంధించినటువంటి ఈ పదార్థమును విల్లువలె వంగి ఉన్న సుషుమ్నా భాగములోకి చేర్చినది. 3. వెంటనే డ్రాప్ మ్యాటర్ గా ఉన్న దానిలో కొంత భాగము పింగళ భాగమునకు వెళ్లి పై భాగము వరకు చేరి ఇడా భాగములో చేసినట్టుగా తొలుసుకొని వెళ్లి విల్లు వంటి భాగమును చేరినది. ఈ 3 ఆధార నరములు ముందుగా వెళ్లి విల్లువలె వంచి కోర్సు వలన తొలచి ఒక్కొక్క కొమ్మగా వేరుపరచగా తామర పువ్వు దళముల వంటి 2 దళములతో ఈ మ్యాటర్ వలన ఏర్పడిన నాణ్యత ఇడా పింగళ సుషుమ్నాలోని నాణ్యత వంటిదే. అందులో ఒక తునక వంటి చిన్న కిరణమును వేరే ప్రదేశంలో కనుక ఇచ్చినట్లయితే అక్కడ 5 చిన్న కిరణములను కూడా 1 నిమిషములోనే అది ఏర్పడుతును. చక్కగా కిరణములు ప్రసరించే కాలములో మధ్య భాగము అంతటిలో ప్రతి ఒక్క దళమునకు కేంద్ర భాగములో 1010 చిన్న నరములు దళముల వలె ఏర్పడి ఉండును. దానిని గమనించిన నిర్మాణ భాగము, ఓ ఆధార 3 నరములారా, ఇప్పుడు మీ ముగ్గురే వేరుగాంచి అధిక ఆధారమైనారు. ఇప్పుడు గొప్ప సాధన వలన ఇటువంటి ఉన్నత స్థానానికి మీరు వచ్చి ఉన్నారు. ఇక ముందు ఈ స్థానములలో మీ చర్యలను గమనించుకుంటూ ఏ ఒక్క విభాగమును కూడా క్రింది భాగములకు విడిచిపెట్టకుండా పై భాగములకే చేర్చవలెను. ఇదిగో ఇప్పుడు క్రింది భాగములకు వెళ్లి ఒక్కొక్క నరమును ఆ స్థానమునకు చేర్చుతూ ఉంటాను. దానిని మీరు అందుకొని చక్కగా ఏర్పరుచుకొని ఆ తరువాత సంకల్పము చేసినతో మీకు ప్రత్యుత్తరములు దొరకగలవు. ఆ మాదిరిగా మీరు చేస్తూ ఉండమని చెప్పి గతములో కుండలినిలో ఉన్న స్థానమునకు సుషుమ్నా ద్వారము గుండా వచ్చివేసినది. ఉన్నతమైన బుద్ధి యొక్క ప్రకాశముతో నేను ఇప్పుడు ఏమి చేయవలెనో అని గమనించిన వెంటనే సుషుమ్నా ద్వారము గుండా వెళ్ళినటువంటి మేటరుతో పాటుగా ఒక్కొక్క చిన్న నరము, పెద్ద నరము మొదలైనవన్నింటినీ ఒక్కొక్క నరముగా విడదీసి గట్టుగా ఉంచవలెనని తెలుపుతున్నది. వెంటనే నిర్మాణ భాగము క్రింది భాగములో ఉండి ఆస్ట్రల్ దృష్టితో 3 ఆధార నరములను గమనించినది. వెంటనే పింగళ ఆకుపచ్చని రంగులోను, సుషుమ్నా కాంతి యొక్క రంగులోను, ఇడ నల్లని రంగులోను ప్రసరించుతూ ఉండటము గమనించి అధిక సంతోషముతో ఆస్ట్రల్ భాగముతో ఇలా చెప్పసాగినది. ఓ ఆస్ట్రల్ భాగమా, ఈ 3 నరములు చక్కని ఆధార నాణ్యతను గొప్పగా కలిగి ఉన్నవి. అవి వ్యాపించటకు తగిన అవకాశం ఇంకనూ లేదు. అవి ఇంకను ఉన్నత స్థానమునకు వెళ్ళలేదు. ఒక్కొక్క నరము ఒక్కొక్క దానిని పెనవేసుకొని క్రింది ఆధార స్థానములో గొప్పగా కుదించబడి ఉన్నవి. వీటికి ఎంతో చక్కని మార్గాన్ని ఏర్పరచవలసి ఉన్నది. అనగా ఇప్పుడు ఈ 3 చేయునదే ముఖ్యమైన చర్య. చిన్న నరములను ఒక చోట చేర్చడము ఏమాత్రం పని అని ఆస్ట్రల్ భాగము పలికినది. ఇప్పుడు చక్రముల చర్యలను ఒక మార్పు చేసి పాయలను త్రోసివేసి తిరిగి ఉంచవలసిన విధముగా ఏర్పడుట జరిగినది. తిరిగి ఉండవలసిన విధముగా ఏర్పడుట జరిగినది. విధప ఇలా నరములను దతకూర్చే తరుణములో మరి ఒక తడవ వేరే విధముగా నేను దతకూర్చవలసి ఉన్నది. దృఢత్వమును కలిగించు తీర్మానమును ఇవ్వమని అడిగి చర్యలకు ప్రయత్నించినది. అనగా సుషుమ్నాకు ఇడకు సంబంధము అన్ని స్థాయిలలోనూ ఉన్నది.
ఆ విధముగానే పింగళకు కూడా ఈ మూడింటికి ఇటువంటి సంబంధము కిరణముల ద్వారా మాత్రమే ఉన్నది. ఆ విధమైన సంబంధము ఏర్పడిన కారణముగా కొన్ని పెద్ద నరములు పై భాగమునకు రాలేని విధముగా కుండలిని ఇంతకు ముందు ఉన్న స్థానము వరకు ఒక పెద్ద అవరోధమును వంపు వలె ఏర్పరచి అందులో ఒక్కొక్క స్థాయిలోనూ వేరుపరచి దాంట్లో పై భాగమునకు ఒకటి క్రింది భాగమునకు ఒకటిగా పెద్ద అవరోధము ఉండేలా చేసినది. అలా ఉండగా మొదటి ప్లేన్ భాగములో ఉండి చేసే వివరముల గురించి తెలిపెదలు విను. అణువులారా, వివరములను మిక్కిలిగా తెలియపరుస్తున్నాను వినండి అని యాక్చువల్ భాగము చెప్పసాగినది. ఈ ప్రక్రియలన్నీ కూడాను మాస్టర్ గారి సృష్టిలో జరిగినటువంటివి. అందులో సహస్రారం గురించి చెప్పేటప్పుడు నరాలు మనం దళం అంటాం కదా, ఒక్కొక్క దళంలో నరాలు ఉన్నాయని చెప్తున్నాం. ఆ విషయాలు ఎవరికి తెలుసు? సహస్రారం అంటే ఏదో ఇదనుకుంటారు, పెటల్స్ అని చెప్తాం కదా, దాంట్లో ఒక్కొక్క పెటల్లో దళంలో ఉండేటువంటి నరాల వివరణ కూడా మాస్టర్ గారు ఇస్తున్నారు. నరాలతో ఏర్పడిన దళాలు ఒక్కొక్క లేక నరాలతో ఏర్పడినాయని రాసి సిస్టమ్ లో అంత మార్పు రావాలి, వస్తేనే ఫుల్ఫిల్మెంట్, రిమౌల్డింగ్ ప్రాసెస్ ఇదంతా జరగడం. ఇదంతా మాస్టర్ గారి శరీరం ఎవరికి తెలియదు. ఆరిజిన్ ప్లాన్ ప్రకారంగా జరిగిన ప్రిస్క్రైబ్డ్ ప్లాన్, ఏది మామూలు ప్లాన్ కాదు, ప్రిస్క్రైబ్డ్ ప్లాన్. జన్మను తీసుకున్నప్పటి నుంచి దేహంలో నడిచే చర్యల గురించి వివరించదను. వినండి ఓ పరమాణువులారా, నేను సృష్టింపబడిన వివరములను అన్ని ముందే చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఒక్కొక్క ప్లేన్ లో నాడుల గురించి వివరించదను. ఇలా ఉన్న నాకు దృఢత్వం కలిగి ఉండు పద్ధతి నేను సృష్టింపబడిన మొదటి నుంచి ఉంటూ ఉన్నది. అందులో ఇప్పటి జన్మము అత్యంత చివరి సృష్టి. దేహము సృష్టింపబడే తరుణములో ఫిజికల్ భాగము అనగా బీజములలో ఉండు ఇడ, పింగళ, సుషుమ్న అను ఈ మూడు నరములు సృష్టింపబడే కాలములో ఈ దృఢత్వము ఇవ్వబడుతుంది. అందువలనని అవి దేహమునకు అధికముగా ఆధారమైన నరములై ఉన్నవి. మహానిర్మాణిక భాగము వరకు సంబంధము కలిగి ఉన్నవి. ఇలా దేహము ఏర్పడే తరుణములో మైనము వంటి పదార్థము ఏర్పడును. ఫోర్సు వలన దాని యొక్క పై భాగము గట్టిపడి పింగాణి వలె పైకి గట్టిగా ఉండి లోపల పసుపు పచ్చని రంగులోని ఒక మైనపు వంటి పదార్థమును ఏర్పరుస్తూ నరములకు ఆధారముగా ఎముకలను ఏర్పాటు చేసి వాటి లోపల నుంచి వస్తున్నట్లుగా నరములను ఉంచి అటువంటి ఎముకలను మెంటల్ భాగములో ఉన్న పరనిర్మాణిక వరకు ఒక ప్రక్కకి 94 చొప్పున రెండు ప్రక్కలకు 188 ఎముకలను వంపుగా ఉంచినది. అందరి వెనుక భాగములో కుండలిని ఉండు స్థానములకు 1 అంగుళము పైన గల శరీరపు భాగములో వెనుక భాగము నుండి పైకి ఒక్కొక్క ప్రక్కకి 56 చొప్పున రెండు ప్రక్కలకు 112 కొమ్ముల కనుపుల వలె పరనిర్వాణిక భాగము వరకు ముఖ్యమైన సుషుమ్నకు ఆధారముగా ఉంటున్నట్లు ఎముకలను దొంతల మాదిరిగా ఏర్పరిచి ఉన్నది. హెడ్ భాగం నుంచి నెక్ వరకు, నెక్ దాకా ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రిమైనింగ్ లోయర్ సహస్రార నరములు. కుండలిని దగ్గర ఒక సహస్ర, పైన కూడాను ఇంకొక కుండలిని. 1915 రికార్డ్ చేసినటువంటి విషయం. The key of minor principles of the higher, that is, to make all persons trying to make fit in this physical world
To work principles with intellect here, that is, to make Mahatma in this physical, all in this physical to attain, to make, not to leave this physical. Instructions from MTA through this pupil MTA. To make Mahatma means is to make or to fit up the system, to breathe out only, or to inhale and to breathe out. In what sense this word Mahatma is used here? మళ్ళీ ఇంకోసారి చెప్పంటారా? ద కీ ఆఫ్ ఫైనర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది హయ్యర్, దట్ ఈస్ టు మేక్ ఆల్ పర్సన్స్ ట్రైయింగ్ టు మేక్ ఫిట్ in this physical world, to work principles with intellect here, that is, to make Mahatma in this physical, all in this physical to attain, to make, not to leave this physical. ఈ దేహాన్ని వదిలివేయడానికి కాదు, ఈ దేహంతో స్థిరంగా ఈ భూమి మీద నిలబడే విధంగా ఇది ఫిటప్ అవ్వాలి. ఫిజికల్ సిస్టమ్ అంతా మారాలి. ఈ దేహంలోనే మహాత్మని దర్శించాలి. దేహం విడిచేసిన తర్వాత, అది వదిలిపెట్టిన తర్వాత కాదు, దేహంతో. ఇది ఫిజికల్ ఎటర్నిటీ. దానికోసం సాధన. ఇందా కూడాను మాస్టర్ గారు చెప్పింది, మీటింగ్ అప్ అని ఇచ్చాం. దిస్ సిస్టమ్ అకార్డింగ్ టు ది ప్లాన్ ఆఫ్ ది ఆరిజిన్, according to the plan of, according to the prescribed plan of the origin. ప్లాన్ కాదు, ప్రిస్క్రైబ్డ్ ప్లాన్. ఆరిజిన్ అంత ఫ్రేమ్ చేసేసింది, దానికి అనుగుణంగానే ప్రక్రియలు జరుగుతున్నాయి. పిల్లలకి స్కూల్ పాఠ్యాంశాలు పుస్తకాలన్నీ ప్రింట్ చేస్తారు కదా, ఒక సిలబస్ ఫ్రేమ్ చేస్తుంది ముందు ఒక కమిటీ, దాని ప్రకారంగానే పుస్తకాలు ప్రింట్ అవుతాయి. అట్లాగే ప్రిస్క్రైబ్డ్ ప్లాన్, ఆరిజిన్ ప్లాన్ చేసేసింది, దానికి అనుగుణంగా జరుగుతుంది బతకాలంతా. ఆ పని మాస్టర్ గారు చేస్తున్నారు. అన్ని విషయాల్ని మాస్టర్ గారు స్కాన్ చేసేసారు. మొత్తం సమస్తము సృష్టిలో వాటిని అవసరమైన వాటికి అనుగుణంగా ఈ ప్రక్రియ అంతా మొదలవుతుంది. కాబట్టి ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఏ రోజైనా సరే చనిపోయిన వాడిని బతికించవచ్చు, ఈ దేహం నిలబడుతుంది. ఆ భాగం ఏదైతే ఉందో ఆ మిగిలిన 95% మీడియం యొక్క వ్యక్తిగత అభివృద్ధి కోసము. మాస్టర్ గారు ఎండ్లింగ్ చేసుకునేప్పుడు మీడియంలు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కొన్ని అండర్టేకింగ్స్ తీసుకున్నారు. దాంట్లో కె సీతారామన్ మీడియం నెంబర్ 18 ఆయన దగ్గర తీసుకున్న అండర్టేకింగ్ లో he should have the full belief that he should sacrifice his life for the sake of the society as a physician without any expectation of benefit. ఏ మాత్రము ప్రతిఫలము ఆశించకుండా ఈ సొసైటీ కోసం, ఈ లైన్ కోసము దేహాన్ని త్యాగం చేస్తాను, లైఫే వదిలేస్తాను. ఆ విధమైన అండర్టేకింగ్ ఇచ్చి ఆయన ఎన్లిస్ట్ అయ్యాడు మీడియం గా. అది దానికి రిఫరెన్స్ శరీరంలో జరిగింది వెంటనే అన్నది వెంటనే రా పరమాణువు తన నుంచి కావలసిన నిశ్చయమును ఇచ్చినానని తెలిపినది. ఆ విధముగా ఇచ్చినప్పటికీ చేపట్టవలసిన చర్యల కొరకు అటువంటి పవర్ను తప్పించుకొనుటకు తగిన కారణము ఉన్నదని తెలుపుతూ తరువాత నిశ్చయం నీవు తెలిపినవి అన్నీ కలిగి ఉండెదను, గమనించుకొనుచు వీటిని కలిగి ఉంటున్నాను. నా యొక్క సంకల్పములు అన్నీ కూడా నీ స్థానమంతటా వ్యాపింపచేసి ఉంచినాను.
నా ప్రాణమును కూడా నీకు అప్పగించినాను. నీవు ఇచ్చు సూచనలను ఎట్టి పరిస్థితులలోనూ విడువను, నిశ్చయమని తెలిపినది. కూడా ఇవ్వడం కూడా చూడండి, మొత్తం కూడా నా ప్రాణమును కూడా నీకు అప్పగించినాను. వెంటనే పొరవిన్ కాట్రు, నీకు తెలిపినది ఏమియు నేను నమ్మదాలను. నీలో ఉన్న నిశ్చయత్వము చక్కగా నీ చర్యలలో చూపించు అని పొరవిన్ కాట్రు రా పరమాణువుకు తెలిపినది. మన ఊహలు ఆలోచనలు చాలా ఉండొచ్చు, ప్రాక్టికల్ గా దానిని మనం అమలు చేసే విధముగా దాన్ని కట్టుబడి ఖిన్నే శరణం ప్రపన్నే మయి ప్రసాదైమాత్మభైషీ రాతాహమస్మీతి దదావధీతిం యస్తం గురుం మస్తకతో నమామి. యస్యమాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం యోజనాభ్యాం విహీనస్య దర్పణం కరిష్యతి. నానుచ్ఛాయానహూన్ శబ్దాన్ వాచో విప్లాపనం హి తత్ విహాయ శాస్త్రజాలాన్ యత్ సత్యం తదుపహాస్యతాం. వేదశాస్త్రపురాణాని పదమాయుమివత్యజేత్. నన్ను వర్ణన చెయ్యగా బలవదన్నా కన్నయందాగమీదన్ని వర్ణనమెందుకు. ఇందులకు పొందాతన్ ప్రతీక్షింపు మంచున్ నన్ గూర్చిన యుష్మదాజ్ఞకు నిలుచూపై గృహద్వారమందున్నాడన్ తనరాగదే కరుణ గర్భున్నన్ను చేయంగదే. కవితా శిల్పము సల్పగా తొలుత బెక్కల్ రేగే నాకున్ గుర్తులు చిమురొత్తెన్ వెత మోమొత్తెన్. ఇక నాకే చల్లది కల్లబుల్లి వినోదంబులు ఇవే జరామరణముల్ చేదల్ హతం వాచి పుట్టుకు చెట్లు సఫలీకరించుకొని అంటులు గత్యదన్ మాలినై. సర్వకర్తయు ఈశ్వరేశ్వరుని దివ్య తేజం వరేణ్యం విరుతుంచుమెప్పుడు. ఇది గదా లోన నుండి మాకెప్పుడు మంచి మంచి ఉద్గోకముల మొదలించుచుండు. ఆరలు పట్టు చీర లశనంబులు కాయగసులు. నారలు కట్టు చీరలు అశనంబులు కాయగసుళ్ళు. వందలు కారడవుల్ నివాసములుగా తప్పించి మహర్షులెవ్వరించేరుకొనంతలంజిరి. అల చిన్మయ తత్వము సర్వమానవోద్ధారము ఓరి కొన్న అవతారము మద్గురుమూర్తి గొల్చరం. పాండిత్యాభినివేశము పవన తాత్పర్యము విత్తార్జనోచ్చండారంభము క్రమక్రమయాసన్నంబులవుతుండే. ఓ తండ్రి విశ్వవిభూ సుఖం పడత ఈ తంకాలు నాకేల. నీ అంతన్ నిల్చద గ్రీల్చదన్ బృహద విద్యా దోష పాషాణములు. ఉడిలినాడెనన్ను వెరపించను పంచద లోకరీతి చే కొందొక యవ్వనం భుజవిగోన్. అదిగోననగా జదామృతులు గండుపులు కనంబడే. ఒకాలిది బ్రాలిది వజ్ర పంజరం బుల్లెడు కోణమందు సుఖమం తినిగన్ పులిజంట గెంటెదన్.
వర్తింతు మత దేశ కాల జాతి కృతముల వైవిధ్యములు వీడి నిర్వర్తింతు పరిచర్యనాత్తులకు యావత్ ప్రజ్ఞ నర్పించి ఆవర్తింతు గురుదేవ సూత్రములు భావస్ఫూర్తి అట్లయూ నే దూతుందౌలకొక్కచో నడపు మీ గురునాథేశ్వర ఆసల్ రేపగనంతరంగపుడరణ్యం మంధచారం దాసోహం మని చొచ్చితిన్ నెరగనంతర్యామి నాలో నిదో భాసిల్యం చిరువెల్గు చేరజన తవమ్మయ్యే నా యజ్ఞిలోనే స్వహమ్మై నిలిచితిన్ కుదవనేది నాతనం పయ్యడను దూరం వేల పరంబు నీ విహమందు భక్తరక్షార్థమచారూపము ధరించిన ఇచ్చల్ లోకన్ చిన్నారంగాంచద దేహ దేవకుల మూలాధారముందాసహస్రారంబున్ సుఖ సత్య చిత్కలిత దీపారాధనల్ తరుల నవమానింజడు మతి మార్పుమి పరుల చెడ్డ మాటల సైపంతి చూపుమి సంతోషామృతర సమిడి చేత తీర్చుమి నా స్వామి అందక పొందక విడిబడి దృప్తిని మనస్సు చేపని సరిగా అందముగా నడవంగల చందమునంది సద్గురుమూర్తి తలపులు విశుద్ధములుగా తలపింపుము వలుపులు అమృతధారల మెంగా పలికింపు కార్యంబులు తలిపింపు పరహిత ప్రశస్తంబులుగా పరుషము నిష్ప్రయోజనము అబద్ధమనాజ్ఞము చెరరాదు నా విరచనలందు పరుషము నిష్ప్రయోజనము అబద్ధమనాజ్ఞము చెరరాదు నా విరచనలందు గంధము పవిత్రముగా విలసిల్లి సత్య సుందరము పదార్థయుక్తమగు తత్వమునే వలయింపగావలెను గురుచరణారవిందములకు ప్రణమిల్లెదం అతి నేర్మికై ధన సంపాదన తత్పరత్వమున వంతల్ చందం ఉద్యోగపు వెలుపులు వందగ వందురను స్వకవిత విద్యా విశేషములను ఘనతంగోరి తపింపన్ ఈపై జగత్ కళ్యాణమై పొంచుని అనవద్య స్థిర సత్కృపా గరిమయే అర్థింతున్ ఆత్మేశ్వర మృతి ఎత్తు చేన పడ్డట్టు లిజునట్టు కానలేక ఇట్టు పడచుచుంటి అదుకోవే సచ్చిదానంద పదమీ వినాథ అన్ను నిన్ను నట్టుకొనవే అద్దం వలె దేహం విధి అమలినముగా చేసుకొని నిద్దపుని తేజము జగదుద్దీపుతం చేయగదే స్వామి అంతర నిలయ స్వయం వ్యక్తమై వెలయ నా అజ్ఞానావరణము నలిగులు చేయుము తండ్రి దివ్య భవత్ కృపా గరిమచే దేదీప్యమానంబుగా నవ్యంబైనటువంటి దివ్య పదము నానాట యోగీస సంసేవ్యంబైనది తారకంబనబడు సజ్జో మార్గంబు మమ్మే వ్యాధుల్ చనకంగ నీక నిలుపున్ ఏకాగ్ర సంధాయి ఆకు చిల్కలు రెక్కలల్లార్చి ఆడుచో ఉపులు పాడించిన చోట పక్షులతో వృక్షపటలి బిల్మిరీచో జంపతులు ఆహ్యాడి సొల్పు చోట జల జల సెలయేళ్ళు జాల్వారి దొరలుచో నదులు సంద్రములతో గదియు చోట ఏకాగ్రమూర్తి యోగీశ్వరులు వలయుచో నత్తిరి శృంగములు విన్నందు చోట గుడనికి గుడారుగా మిన్ను పలచు చోట ఆకాశము భూమి ఎంటిసలాడు చోట నీ మహత్వం తిలకించిన మనస్సు
చొచ్చుల్లోని గెచ్చటో చొప్పుదక్కు పండ్రెండేండ్లిటువంటి సంశయములే బాధింపగా ఎన్ని ఏం మండ్రాటంబులు గాంచితిన్ దొరకె నమ్మందగ్గ సన్మార్గమో తండ్రి సర్వమునీశ్వరేచ్ఛ నడపున్ తత్కృత్యముల్ కూఢముల్ కంట్రుంగా నరుమానవుల్ తమ అహంకారంబుపై కొంటచేన్ నా చిత్తంబు పరీక్ష చేసుకొనుచున్నాడన్ యథార్థంబుగా ఓతంతైనను దుష్ప్రవర్తనము దుర్బోధం పెరుంగన్ పవిత్రాచారమున బ్రహ్మతత్వ పరమార్థానందమున్ గూర్చి ఆలోచించున్ పలవింతు చింతింతు ఏలో నన్ను వంచుటలు నాలో గలవని ఎరుగక నానా బాధల పడి తిని ప్రోవిరిగి తినిప్పటికి దుఃఖము తొలగెను దేవా దేవరనాకి దేహము దేవలమై వెలసినది చక్కగా నెలకొని విశ్వస్వామిత్వము నెరపగదే అద్దము వల దేహం విధి అమలినముగ చేసుకొని నిత్తపుని తేజము జగదుద్దీప్తము చేయగదే అనుక్షణము తన్మయతాహ్లాదము హెచ్చడి విధమున క్షణక్షణము మన్మయమై జ్వలింపగదే దేవా అహంకార మమకారము నడవార్చి క్రమక్రమముగా కరగ చేసుకుని మీలో కన్న తండ్రి కడ తీర్చుము నా చాటున దాగి ఏదో కూతులాడుతున్నావా చూచి తినక నేనెవరను నీ చాటున దాగెదను వెనుగడుగిడని కనాథ కళ్యాణం పికనాథ ఈశ్వరుడొక్కరుండు కలడేయని యొప్పిన ఎప్పుడు ఈశ్వరుడొక్కరుండు కలడేయని యొప్పిన ఎప్పుడు అతడు నశ్వరుడవునే అజ్ఞుడగు నావెలగాక అనంత శక్తియుం శాశ్వతుడేని తత్పతియు శాశ్వతమై విలసిల్ల కింటికి విశ్వము నశ్వరంపై అభిజ్ఞతతో వెతలందగావలన్ అనంత శక్తియుం శాశ్వతుడేని తత్కృతియు శాశ్వతమై విలసిల్లక ఏటికి విశ్వము నశ్వరంపై అవిజ్ఞతతో వెతలందగావలన్ గురు చరణారవిందములకు ప్రణమిల్లి తనీయ సత్కృపా భరతరి సంస్కృతములకు భావములంగలయించి తత్వ విస్ఫురణము లోకమందు పరిపూర్ణము కాగలదన్న వేట్క పొంపిరిగొన చెప్పెదన్ నిజము పెంచి సమంచితమైన సత్కృతిన్ క్షణక్షణము సత్య జ్ఞాన సంతోష సంపత్ సంగతిన్ పొంగుచుండన్ క్షణమై విలసిల్లెన్ స్వాంతమున్ దిద్దుకొనుమా ప్రణుతి పరత తప్పన్ పయగా నేరనన్న అణువణువున నాలో నైక్యము ఎందు తండ్రి వ్యాధులచే బాధలు పడుతున్న నన్ను బాగుపరచి సర్వాధారమైన నీ తేజోధారకు పాత్రమనగుచుకొనవే దేవా నన్ను బాగుపరచి సర్వాధారమైన నీ తేజోధారకు పాత్రమనరుచుకొనవే దేవా కర్మమంచొకటి కల్పన చేసెదరేమి కర్మమంచొకటి కల్పన చేసెదరేమి కర్మము దీనికి ప్రథమ కారణమేదది ఒకటే కదా మీరు నుండి మేర్పడుతుండగా మీరు మేర్పడుతుండగా వారు పేరు విసుకుంపనేల పలు చెప్పుడా శాస్త్ర విరుద్ధమీ పలుకు చందమటంచును నబిరి అందులో శాస్త్రులు కొందరు ఇంకా మొగచాటై దూరమీ వచో విస్తృతి అంచు కొందరు వివేకులు పలికిరి నిద్దుకల్పుడై నిస్త్రపుడై అతండు తన నిశ్చయమే పలికన్
బాల్యము నుండి గడు ప్రపన్నుడు ఈశ్వర తత్వ భావనాలౌల్యమునంజలంకున కలంకుడు అతడు సచ్చిదత్త సాకల్యము తెలిపి అవ్యయ సుఖంబనకు చరించినట భారతవర్షం ఎక్కువ వర్షం అద్వైతమతము సాక్షాత్ విరుద్ధము దీనికి ఇది విశిష్ట అద్వైతులు ఇష్టపడరు ద్వైతులిస్టులు వచింతురు ఈ తీరు పాదరాయణ సూత్ర ఉపనిషదర్థమిట్లు పరిస్ఫురించు విద్యారణ్యులిట్లు భాష్యము రచించిది ఇందు మార్థమిట్లు కల్లకి ముచిరి పలువురు దీన దప్పులు గడించి రంచు పెద్ద పెద్ద పండితులు అనుభవం లేని చదువునిరి ఎందునెందుగాంచిన అతనికి సంధ్యం అది బిందువడదయ్యి హెచ్చయ్యి పొందలంబు పలు మతములు పలు తగవులు పలు సిద్ధాంతములు పూర్వపక్షములు ఇంకం పలు సందేహములు గల పలువురగని అతడు విగుల పరితాపించన్ కటకట జగమెల్ల కటికి చీకటిలోన చికాకు పొడుటకేమో కతంబు పట్టు చిక్కకపోవుటెట్టకో ఇద్దాని ఆది కారణమెట్టిదోన కాని ఇదమిత్తమని నిశ్చయింపగా సత్య ప్రకాశమించుట ఏని కానరాదే ఈశ్వరుండొక్కరుండెసగుచున్నాడందురు ఇది ఏమి అనృతమా మరేమి ఇట్టు పూర్వమేమో ఇచ్చిన ఫలమేమో నడిమి 3 నాళ్ళ నటనమేమో దేశకాలముల స్థితిగతులునేమో నేనేమో ఇంకా సర్వమేమో ఏమో వెన్నుంగానగలేని కన్నులివి ఈ విశ్వ ప్రపంచార్థ పొందెన్నుంగానగనేచునే కటకటా దేవాది దేవుండు కండున్నాడన్నిటికాది మూలము అతడేదో కార్యముహించి ఈ అన్నింటిని సృజించనందురది అట్లయ్యుండుగెట్లో కదా తలప తలంపగా మది వితాకు జనించు జగమ్ములిగజం కలుగుటకేమి కారణము కల్గు ఫలం అది ఏమో దీనికి తొలుతటికి ఎట్టిదియో తుట్టతుదంగనునో అనేక రీతులు తొలగింపహేతూనిదో ఇది ఎట్టిదో ఏమి కర్మమో బ్రతికినచో లభించని ముదమేమో చచ్చినంత పోయిడిదేమో హృదయేమో మొదలేమో ఇది ఏమో తెలియలేకయ్య కరుడయ్యన్ మోహమిది తొలగకు మోహమిది తొలగి ఉండినచో హానికి వెరవనేల మోహమిది తొలగి ఉండినచో హానికి వెరవనేల సుఖపడనేల దేహాభిమానమేల ఆహారం వేల ఏ ప్రయత్నం వేల తీర్షంబుదగ బిగించిన ఎత్తు కనుపట్టే పాల భాగమునందు బరువుతోచే భ్రూమధ్యమున ఏదో మోపెట్టినట్టయ్యే ఎదురగన్ పడే వెలుగు చెదరి చెదరి సుల్లువారు చతుష్కోణం మగుచు మెరుగుదీవలిట్టకు కొంత తిరుగజొచ్చే నిశ్చలంపై అంత నిల్చె తెల్లని పట్టు తెరగట్టినట్టు జ్యోతిస్థలంబు అందు బంగారు రాపుడి పొందుపరచినట్టు దివ్యాక్షరములు కనపట్టే తలజ్జుతులు కన్నులకు సురాలమ్ముగులుపా ఓ విశ్వేశ్వర ఓ పరాత్పర ఓ సర్వనిర్వాహక దేవా నా పరిదేవితంబులకు నేది నా పరిదేవితంబులకు నేది తగ్గ ప్రత్యుత్తరంబు ఊళ్ళూర్చితివి ఆశగొల్పితివి ఏమో ఏమో అత్యద్భుత స్త్రీ విస్ఫూర్తులు తోపజేసితివి తత్సిద్ధిం విడంబింతునా క్షిప్రత లోక శోకమడగింకును
మిమ్ము సముద్ధరింతునని క్షిప్రత లోకశోకమడగింతుని మిమ్ము సముద్ధరింతు నంచు అప్రతిమద్యుతి స్ఫురణ నక్షర రూపమునన్నను ప్రబోధ ప్రతిపన్ను చేసి పరితాపము వాపి ఇదేమి మోసపుంగొప్రము పెట్టి తిరుడు తలకున్ కడకున్ జగదే గనాయక క్షిప్రత లోకశోకమడగింతుని మిమ్ము సముద్ధరింతు నంచ ప్రతిమద్యుతి స్ఫురణ నక్షర రూపమునన్నను ప్రబోధ ప్రతిపన్ను చేసి పరితాపము వాపి ఇదేమి మోసపుంగొప్రము పెట్టి తిరుడు తలకున్ కడకున్ జగదే గనాయక నా సంకల్పములు ఏను కనుగొనిన వింతల్ సొంత ఏం దోషమాయా సంసర్గములేని వేయబుట తథ్యం వంటకున్ మన్మనోప్యాసంగంబును పుణ్యసాక్షి మరి అయ్యై చోటులు సాక్షులే సందేహం సాక్షులే అయ్యై చోటులు సాక్షులే సందేహము కలగజేసి ఇంకేమందునో ఈశ్వరా. దుష్ట సంకల్పముల చేత నీకు అనృతమేదో చూపగా బోలు రక్షస్తో ఇంక మరేదో ఎంచు నెవరేన్ సందేహమందన్ మనం బుస్సూరంచు తపించడున్ కటకట ఉండేమి పెండైనదే నిస్సామాన్య మహానుభావుడగు నీ నిర్వాహమో ఈశ్వరా. నీవేమో తలపోయి చుంటివదియే నీ కన్నులందోచి భ్రాంచావిష్టుండవు గుర్తిరుంగనను పల్కంగీకరింపందగున్ నా వైక్లభ్యము చేత కలిగినదటే నా తండ్రి నా వైక్లభ్యము చేత కలిగినదటే నా తండ్రి ఈనాడు చానావిర్భూతం దివ్య దర్శనం మిర్జార్థం బులట్టునే ఆశ్చర్యంబుగతోచి విద్యుతులు చెల్లాడని విచిత్రంబుగా నైశ్చల్యం మొద వెంజుతిస్థలికి స్వర్ణఛాయము దాన నచ్చాశ్చర్యంబుగా అక్షరంబులు అయ్యై స్థానములు కనపడెన్ పశ్చాదృష్టములెందుకు సరిపడెన్ భ్రాంతత్వమింకేదియో కలడు కలండు సృష్టికి నిగత్త మహాద్భుత శక్తిమంతుడన్ తలపున నింతదాక పరితాపము చెందుచునుంటినయ్యో కలడు కలండనెంబడు కర్తయుగండు కలండు లేడు ఆ తలచిన హృత్పుటంబు శతథాపగులు తుదకెంత మోసము కాననుండ్రాదనదామై నీ ఎదుర సాక్షాత్కారమై నిలిచిదన్ నీ ఎదుర సాక్షాత్కారమై నిలిచినన్ కానంగాదగు శక్తి ఉన్నదట నీకందోయికి నాయన ఈనాడింకను జామురే ఎరుగలేదే నీకు చేకూరు అయ్యానందం నిజము భోజనము చేయన్ లెమునన్నము. వాయికి వచ్చినట్టుగా నవాకులు పలికి తొల్త అన్నదేదో యది వందనం బనెడు దుండగమే సమస్తమున్ మాయమునర్చనన్ను తీయమాటల తీయని పిండి వంటలన్ హేయమునాయ కార్యము కొడెక్కడరోయుదునేమి చేయుదున్ తల క్రింద పెట్టుకొనుమని తలగడయొకటి చేయనుచు దానిని తెచ్చన్ వెలుగున చూడగనందుంగలదొక తాటాకు పుస్తకము గుప్తంబై అచ్చరువడి అద్దానం విచ్చి కనుంగొని వర్ణ విన్యాసములో అచ్చుచ్చినట్టు కనులకు ముచ్చట కల్పించే చదువు మొదటిదంతం ఎరుగన్నేరగాని ఈశ్వరుడు తానేమేమి ఎరుగన్నేరగాని ఈశ్వరుడు తానేమేమి కావించున తెరగల్లం మునుమున్న సూచనల చే కల్పించు విజ్ఞాత్మకులు గురుతింపందగునెరుంగుదును కైకోవన్న నాయన్న ఈ చిరుదెండ్లం నెలనాళ్ల దాకా నటపై చేకూరు నీ కామ్యములు చక్షుర్గోచరమైన ఈ జగతికి చాటై అనేకాద్భుత ప్రేక్షాలక్షితమెంతయ్యేం గలదు తద్విజ్ఞాన సర్వస్వము లక్ష్యంబందగు శక్తి మచ్చులకు గలగం లేదు అద్దాన ప్రత్యక్షం పైనది నీకు కింద అట మాట ఇంకనేమున్నదో కరుణామూర్తి జగత్కుటుంబి
అతడి కట్లన్నను ముంచునన్ వెత నాకింతయు లేదు వెర నాకింతయు లేదు తన్మయత నీవేళన్ ప్రవర్తిల్లుకు మరణం విప్పుడు తప్పదే అది సంప్రాప్తించు లేకున్నచో దొరకుంగా పరితోష హేతి విట మీరు దుఃఖింపగా నేటికి.